మన వీడియోలో బూట్‌స్ట్రాప్ ఉపయోగించుకొని ఈ ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేద్దాం అనమాట. అప్పుడు ఇలా వస్తుందనమాట. ఇప్పుడు మనకి కోడ్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ కోడ్ తీసేస్తాం అనమాట. కోడ్ తీసేసిన తర్వాత ఇప్పుడు నార్మల్‌గా మనం కంటైనర్ అని ఇస్తాము. కంటైనర్‌లోనే డైరెక్ట్ మనం ఆ పేజ్‌లో సెంటర్‌లో ఉంది కాబట్టి ఇక్కడ చూసారా మీరు సెంటర్‌లో ఉంది కాబట్టి మనం 2 ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటాం. మొదల ఫ్లెక్సీ అని ఇస్తాం. డిస్‌ప్లే ఫ్లెక్స్ ఉండాలి ఎప్పుడు. తర్వాత సెంటర్‌లో రావడానికి జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇస్తాం. నెక్స్ట్ మనకి ఇది ఐటమ్స్ అన్ని సెంటర్ లో ఉన్నాయి కాబట్టి అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇస్తాం అనమాట. అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇచ్చాం. ఇప్పుడు దీంట్లో ఒక ట్యాగ్ తీసుకుందాం. లైక్ మనకి ఇలా డార్క్ లాగా కార్డ్ లాగా వస్తుంది కాబట్టి ఇక్కడ కార్డ్ అని ఒకటి తీసుకుంటాను. కార్డ్ అని తీసుకుంటాను. ఈ ట్యాగ్ లోపల ఇప్పుడు మనం ఫామ్ అనేది తీసుకుందాం. ఇక్కడ కాంటే ఒక పారాగ్రాఫ్ ప్యాడింగ్ 4 కానీ మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫామ్ కాబట్టి ఇది ఫామ్ ట్యాగ్ తీసుకుంటాను. ఈ ఫామ్ ట్యాగ్ లోపల యాక్షన్ తీసేస్తాను. మనకి యాక్షన్ అవసరం లేదు. ఫామ్ ట్యాగ్ లోపల ఇప్పుడు డివిజన్ ట్యాగ్స్ లోపల మనం ఈ ఇన్పుట్స్ అనేది ఇస్తాం కదా. ఇప్పుడు దీనికి వ్యూ పోర్ట్ హైట్ అనేది ఒక 100 ఇస్తాం. అంటే సెంటర్ లోకి వచ్చేస్తుంది అనమాట. VH 100 అని ఇస్తాం. కనిపిస్తుందా ఇక్కడ? ఈ సెంటర్ లోకి వచ్చేసింది ఇది. ఇప్పుడు ఒక డివిజన్ ట్యాగ్ తీసుకోవాలి. ఫామ్ గ్రూప్ అని ఒక ప్రీ డిఫైన్ కీవర్డ్ అనమాట. ఈ ట్యాగ్ లోపల మనం ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాం అనమాట. ఈ ఇన్పుట్ ట్యాగ్ లో దీనికి ఒక క్లాస్ నేమ్ ఉంటుంది అనమాట. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే ఫామ్ కంట్రోల్. ఇలా ఫామ్ కంట్రోల్ ఉండిద్ది. మనకి ఈ ఇన్పుట్ ట్యాగ్ లోపల నేమ్ రావాలంటే ప్లేస్ హోల్డర్ యూజ్ చేద్దాం. ఎంటర్ ఎంటర్ యువర్ నేమ్ ఇస్తాము. ముందర మర్చిపోయాను, ఇక్కడ H1 ట్యాగ్ లో రిజిస్టర్ అని ఇవ్వలేదు. రిజిస్టర్ అని ఇచ్చాం. అది సెంటర్లోకి రావాలంటే తెలిసిందే కదా, క్లాస్ నేమ్ ఉపయోగించుకొని టెక్స్ట్ సెంటర్ ఇస్తాం. ఇలా సెంటర్లోకి వచ్చేసింది. ఈ కార్డ్ కానీ ఇలా వచ్చేసింది. నెక్స్ట్ మనము దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఈ ట్యాగ్ను కాపీ చేసి పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ ఇస్తాను. ఇక్కడ కానీ ప్లేస్ హోల్డర్లో చేంజెస్ చేంజ్ అయ్యి ఈమెయిల్ ఎంటర్ యువర్ ఈమెయిల్. మనకి కింద బార్డర్ రావడం కోసం ప్రతి ఫామ్ ట్యాగ్లో ఫామ్ గ్రూప్లో బాటమ్ అదే మార్జిన్ బాటమ్ 3 అని ఇచ్చుకుంటాం, లేదా 4 అని ఇవ్వచ్చు. 3 సరిపోద్ది. ఇక్కడ కానీ మార్జిన్ బాటమ్ 3 అని ఇస్తాను. ఇలా నెక్స్ట్ ఇంకో ట్యాగ్ తీసుకుంటాం. ఎంటర్ ఈమెయిల్, సారీ తప్పు జరిగింది. సేవ్ ఇట్. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ తీసుకుందాం. కాపీ పేస్ట్ చేశాను, బట్ కిందకి డైరెక్ట్ రావట్లేదు. సరే ఫస్ట్ ఈ రెండు చూద్దాము. ఎంటర్ యువర్ నేమ్ ఈమెయిల్ వచ్చింది. దాని ముందుగా మనకి ఇక్కడ ఏదైనా నేమ్ రావాలంటే లేబుల్ అని తీసుకుంటాం. లేబుల్లో ఇక్కడ నేమ్ అని ఇస్తాను. నేమ్ వచ్చింది. ఇక్కడ ఈమెయిల్ కాబట్టి లేబుల్ తీసుకొని ఈమెయిల్ అని ఇస్తాను. ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని కాపీ చేసాం. సారీ, ఇక్కడ డివిజన్ ట్యాగ్ కొట్టింది. ఇప్పుడు బాగానే వస్తుంది. డివిజన్ ట్యాగ్ ఎక్కువైంది. నెక్స్ట్ ఇలా ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ ఇద్దాం. ఇక్కడ ఇందాక డివిజన్ ట్యాగ్ ఇచ్చాం కాబట్టి అది సరి రాలేదన్నమాట. నాకు బాగానే వస్తుంది. అది ఇందాక వచ్చిన తప్పు. ఇక్కడ ఎంటర్ ఇవ్వాలి పాస్వర్డ్. మనకి పాస్వర్డ్ కాబట్టి మనం ఇక్కడ టైప్లో పాస్వర్డ్ అని ఇస్తాం. మనకి పాస్వర్డ్ అని ఇస్తే లెటర్స్ అనేవి కనపడవు. ఈమెయిల్ ఇస్తే ఖచ్చితంగా జీమెయిల్ ఇవ్వాలి, లేకపోతే ఒప్పుకోదాం. నెక్స్ట్ ఒక బటన్ తీసుకుంటాను. అది ఈ ఫామ్లోనే కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఇక్కడ ఇన్పుట్ బదులు బటన్ తీసుకుంటాను. ఇక్కడ లేబుల్ కానీ మనకు అవసరం లేదు.
లేబుల్ తీసేసి బటన్ తీసుకుంటాను, లేదా నార్మల్గా తీసుకోవచ్చు బటన్. రిజిస్టర్ ఇస్తాను. రిజిస్టర్ ఇచ్చి మనకు ఆల్రెడీ బటన్స్ ఉన్నాయి, ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. నార్మల్గా ఇప్పుడు చెప్తాను. బీటీఎన్ అని ఇస్తాను అనమాట బటన్కి. ఇది ఏదైనా కలర్ రావాలంటే బీటీఎన్ ప్రైమరీ కావాలంటే బ్లూ కలర్ వస్తుంది. ఇలా చూసారా, ఇలా వస్తుంది అనమాట మన ఫామ్. ఒకసారి నేను వెబ్ పేజ్లో చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇదిగండి, ఇలా వచ్చింది అనమాట మన ఫామ్. దీనికి ఇంకా ప్యాడింగ్ కావాలి, ఇంకా పెంచుకోవాలనుకుంటే మనం ఇక్కడ ప్యాడింగ్ చేయొచ్చు అనమాట. మనం ఇంకా పెంచుకోవచ్చు అనమాట ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.